ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఏఐఐబి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. నెలకు 200 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకుల నుంచి 125 కోట్ల